నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి అలాగే కర్కాటక రాశి వారికి విద్యాపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? ముఖ్యంగా మిథున రాశి, అదేవిధంగా కర్కాటక రాశి, మీ నామ నక్షత్రం అంటే పేరు బలం బట్టి అయినా, డేట్ ఆఫ్ బర్త్ అయినా మీది మిథున రాశి, కర్కాటక రాశి అయితే ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందని చూస్తే ప్రతి వారము, అదేవిధంగా ప్రతి నెల, ప్రతి సంవత్సరము కూడా కొన్ని గ్రహగతులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. గ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత నుంచి రవి యొక్క సంచారం మకర నుంచి కుంభంలోకి వెళ్ళడం అనేటువంటిది కొన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రవి అనేటువంటి గ్రహము శని అనేటువంటి గ్రహంతో కలుస్తోంది. ఇది ఆఫ్టర్ 1 year అంటే లాంగ్ బ్యాక్ తర్వాత ఇది జరగబోతోంది. రవి శనులు ఇద్దరు కూడా బద్ధ శత్రువులు కాబట్టి కొన్ని యొక్క మార్పులు రాశుల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి మిథున రాశి కాబట్టి మరీ ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో అంత సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని లేదు. ఎందుకంటే దశమ స్థానంలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. అదేవిధంగా దశమ స్థానంలో రాహు మాత్రమే యోగిస్తున్న కారణం చేత కొన్ని ఇబ్బందులు అనేటువంటి మిథున రాశి వాళ్ళు పడబోతున్నారు, లేదా ఇప్పుడున్నట్టుగానే సామాన్యంగా ఉండబోతుంది తప్ప గొప్ప ఫలితాలు అనేటువంటి కనబడట్లేదు. ఒకవేళ మీది మిథున రాశి అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశము మరీ ముఖ్యంగా లగ్నంలో కుజుడు అనేటువంటి గ్రహము అంటే అంగారకుడు సంచరిస్తున్న కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. బ్లడ్ విషయంలో జ్వరాలు, అదేవిధంగా డెంటల్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోండి. మీ ఇంటర్నల్ జాతకంలో కుజుడు బాగోకపోతే ఖచ్చితంగా ఈ వారంలో లేదా ఈ నెలలో వచ్చే అవకాశాలు ఉంటాయి. 12వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. ఆర్థికంగా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి రోజులు ముందు ఉన్నాయి. ఈ మాసం కాస్త ఓపిక పట్టండి. 12వ స్థానంలో గురుడు వల్ల రావాల్సిన డబ్బు బయట ఆగిపోవడము, లేకపోతే ఆర్థికంగా ఇంకా ఒక మెట్టు కిందకే ఉండడము, ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడము, రుణ బాధలు అనేటువంటి విషయాల్లో, లోన్స్లో, ఈఎంఐస్లో, అప్పుల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడడము, గోల్డ్ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి రావడం లాంటివి ఎన్నో జరగబోతున్నాయి. జరిగిన తాలూకు ఇబ్బందిని ఈ నెల కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి 4వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా ఎన్నో తగాదాలు పడడము, లేకపోతే భార్య అంటే కుటుంబం అంటే ఇక్కడ 2 రకాలుగా వస్తుంది. తల్లి, తండ్రి, తన ఒక్క సిబ్లింగ్స్ అంటే అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఇలాగ. ఇంకొక కుటుంబము తన భార్య, తన భర్త, తన పిల్లలు వాళ్ళు వస్తుంది. ఇక్కడ తన భార్య, తన భర్త లేదా తన పిల్లల విషయం ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు అనేవి గోచరిస్తున్నాయి. వైవాహిక జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇంక చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్న కారణంగా ఎవరైతే ఇండిపెండెంట్గా క్రియేటివ్ ఫీల్డ్లో లేదా సినిమా ఫీల్డ్లో, సినిమా రంగంలో కానీ, లేకపోతే కళారంగంలో కానీ, లేకపోతే నాటక రంగంలో కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా గొప్ప యోగం పట్టింది అని చెప్పొచ్చు. ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఎవరైనా సరే చీరల వ్యాపారం చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, అంటే ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క క్రియేటివిటీతో బ్రతికే వాళ్ళందరికీ కూడా అద్భుతంగానే ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది లేదు. అయితే వీళ్ళకి ఈ వృత్తిపరంగా కాస్త అభివృద్ధి ఉంది. చేతి వృత్తి వ్యాపారస్తులకి అందరికీ అభివృద్ధి ఉంది. మిగతా అన్ని రంగాల వాళ్ళకి మిథున రాశిలో ఉన్న వాళ్ళందరికీ అంత గొప్ప ఫలితాలు ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఫిబ్రవరి మాసంలో అగ్రెసివ్గా దేంట్లోకి వెళ్ళొద్దు. ఏ ఫీల్డ్లో అయినా సరే కాస్త నెమ్మదిగా వెళ్ళడం చాలా అవసరము. లేదు అని ఒక దురుసుగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో మీరు ఏమైనా చేసినా ఎన్నో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. 12వ స్థానంలో రవి, శని, బుధులు అనేటువంటి 3 గ్రహాలు ఉండడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, పెద్దవాళ్ళ, వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే మరీ చాలా జాగ్రత్తగా ఉండండి. డయాబెటీస్ విషయంలో, బ్లడ్ ప్రెషర్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవన్నీ కూడా ఉధృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. 12వ స్థానంలో రవి, శని, బుధుల వల్ల హాస్పిటల్స్కి విపరీతమైన డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా విదేశీ ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మాసంలో వాటిని కాసేపు పాజ్ చేయండి. వెళ్ళేటువంటి ప్రయత్నాలు కాస్త మానుకోండి. ప్రయాణాలు చేయొద్దు. ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా జాగ్రత్తగా ఉంటే వచ్చే మాసంలో మంచి ఫలితాలు అనేవి మనం చూద్దాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు 12వ స్థానంలో ఈ గ్రహగతులు ఇవన్నీ చూసిన తర్వాత అంత సానుకూలమైన ఫలితాలు లేవు కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో అండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మరీ ముఖ్యంగా రాబోయేటువంటి మాఘ పౌర్ణమిని ఉపయోగించుకోండి. సముద్ర స్నానం ఆచరించండి. శివుడికి పంచామృత అభిషేకం చేయండి. నువ్వుల దానం అనేటువంటిది ఇవ్వండి. సో ఇలాంటి చిన్న పరిహారాలు లేదా ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసినట్లయితే
అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది గురుగారు? ఈ మాసంలో వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో కంపేర్ టు మిథున రాశి కొంచెం సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా. 11వ స్థానంలో గురుడు యోగిస్తున్నాడు, 3వ స్థానంలో కేతు యోగిస్తున్నాడు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు యోగిస్తున్నటువంటి గ్రహాలుగా ఉండడం వల్ల మేజర్గా బిగ్ ప్లానెట్స్ అయిన పూర్ణ శుభులైన గురు శుక్రుడు యోగిస్తూ ఉండడం కారణం చేత ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని ధీటుగా ఈ ఫిబ్రవరి మాసంలో నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లాభస్థానంలో గురుడు యోగిస్తున్నాడు కాబట్టి ఏదో ఒక ఆపదలో, ఎక్కడ ఏ ఆపదలో ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా డబ్బు వచ్చి చేతికి అందుతుంది. ఎవరో ఒక పెద్దవాళ్ళు, అష్టమంలో బుధుడు కాబట్టి మాట సహాయము వల్లనో లేకపోతే చేతులతో చేసే సహాయం వల్ల, డబ్బు సహాయం వల్లనో గొప్పగా మీరు సహాయం పొందుతారు. వారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారు. చేతి వృత్తి వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పచ్చు. చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు అందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడో దాగి ఉన్నటువంటి మీ తెలివితేటలను బయటకు తీసుకొచ్చి తద్వారా వచ్చిన ఐడియాస్తో మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఐడియాస్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ తెలివితో పనిచేయండి. ఇప్పుడు మీ తెలివితేటలే మీ జీవితానికి, మీ కుటుంబానికి చాలా అత్యవసరము. అదేవిధంగా భాగ్యస్థానంలో శుక్రుడు యోగిస్తున్న కారణంగా నూతన వస్త్ర, వస్తు, వాహన యోగం గోచరిస్తోంది. ఖచ్చితంగా కొనుక్కునే అవకాశం ఉంది. కొనుక్కునే బయటకు చూపించే ప్రయత్నం చేయకండి. ఎందుచేత అంటే కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి. ఆ నరదృష్టి విషయాల్లో కాస్త జాగ్రత్త చూసుకోండి. వాహనం కొన్న తర్వాత కూడా ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు ఆచరించుకోండి. తరువాత ఈ ఆరోగ్యపరంగా కూడా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన జ్వరంతో, అదేవిధంగా మైగ్రేన్తో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గోచరిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫిబ్రవరి 13వ తారీఖు తరువాత కాస్త ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరీ ముఖ్యంగా జాగ్రత్త వహించండి. అష్టమంలో రవి కాబట్టి ఆరోగ్య ఇబ్బందులు అనేటువంటి గోచరిస్తున్నాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ప్రతిరోజు ఉదయము సూర్య భగవానుడి ఎదురుగా నుంచుని ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి అద్భుతమైన రాజయోగం రెట్టింపు అవుతుంది. ఆ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, వాహన ప్రమాద గండం నుంచి బయటకు వస్తారు. జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సమస్యలను పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అండి. ఎందుచేత అండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది, మీరు విన్నది ఇవన్నీ కూడా గోచారపరంగా, జ్యోతిష్శాస్త్రపరంగా అంచనా వేసినటువంటివి. ఇది రాశిపరంగా మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది. కాబట్టి ఆ జన్మరాశి పరంగా గ్రహ సంచారం ఆధారంగా చేసుకుని గోచారం ఎలా ఉండబోతోందని చెప్పేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మీ జీవితం మీద ఒక 40 నుంచి 50% మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన 50%లో మీ ఇంటర్నల్ జాతకము, మీ ప్రయత్న బలము, మీ సంకల్ప శక్తి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక జాతకం చెప్పడము అంటే కేవలం గ్రహగతులను మాత్రమే ఆధారంగా చేసుకుని ఇలా ఉండబోతోంది, ఇలా ఉండబోతోంది అని చెప్పడమే కాదు. ఒక యాస్ట్రాలజర్గా మీతో మాట్లాడినప్పుడు మీ సమస్యలను మీతో మాట్లాడి మీకు మీ ఇష్టం ఏంటి, మీ అభీష్టం ఏంటి, మీ కోరిక ఏంటి, మీ సంకల్పం ఏంటో తెలుసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఆ కొన్ని సజెషన్స్ ఇవ్వగలిగితే, మీ ఆలోచన మార్చగలిగితే అప్పుడు మీ జీవితంలో ఒక అభివృద్ధి, ఒక పురోగతి అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితం గురించి తెలుసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితంతో పాటుగా మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి సమస్యలనైనా లేకపోతే ఉండేటువంటి యోగాలనైనా అందిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా అవి ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోబోతున్నాయి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ జాతక దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పూజలు నిర్వహించడం వల్ల ఆ శాంతి అనేటువంటి ఒక సైంటిఫికల్ ప్రక్రియ, ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. ఏదైనా క్రిస్టల్ థెరపీ అవ్వచ్చు, మంత్ర థెరపీ అవ్వచ్చు, హోమా థెరపీ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక మెడిసిన్ లాంటి ఒక మాటని నేను మీకు చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల, ఒక పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనడం వల్ల మీ జీవితంలో ఒక పాజిటివిటీ రావచ్చు, లేదా మీ జీవితం అక్కడి నుంచి ఒక మలుపు తిరగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడాలి, జాతకం చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా వాళ్ళు తప్పకుండా మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.